మల్లారెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యే. తన రూటే సపరేటు అన్నట్టు ఉంటారు. ఆయన ఏది మాట్లాడినా సంచలనమే అవుతుంది. పూలమ్మి పాలమ్మి ఈ స్థాయికి వచ్చిన అంటూ ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ ఎప్పటికీ సంచలనంగానే ఉంటాయి. తాజాగా తిరుమలలో రాజకీయాల గురించి మాట్లాడి వైరల్గా మారారు. ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు ఆయన. సీఎం చంద్రబాబు ఏపీని బాగా అభివృద్ధి చేస్తున్నారన్నారు. ప్రధాని మోదీ ఏపీకి లక్షల కోట్లు కేటాయిస్తున్నారని, సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని అన్నారు. చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి అయ్యాక ఇప్పుడు సీన్ రివర్స్ అయిందని, ఎందుకంటే గతంలో ఏపీలో ఆస్తులు అమ్ముకొని తెలంగాణలో పెట్టుబడులు పెట్టేవారని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. ప్రజెంట్ తెలంగాణలో ఆస్తులు అమ్ముకొని ఏపీలో పెట్టుబడులు పెడుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక తెలంగాణ అన్ని రంగాల్లో వెనకబడిపోతోందని, కేసీఆర్ మళ్లీ సీఎం కావాల్సిన అవసరం ఉందన్నారు మల్లారెడ్డి. దేశంలోనే నెంబర్ 1గా ఉండే తెలంగాణ ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో ఆగమాగం అవుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయిందని, మళ్లీ కేసీఆర్ వస్తేనే పూర్వ వైభవం వస్తుందని కామెంట్ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్న 10 ఏళ్ల కాలంలో ఎన్నో ప్రాజెక్టులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని డెవలప్ చేశారన్నారు. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా మల్లారెడ్డి గులాబీ పార్టీకి గుడ్ బై చెబుతారని ఒకవైపు, రాజకీయ సన్యాసం తీసుకుంటారని మరోవైపు ప్రచారం జరుగుతోంది. అయితే తాను పాలిటిక్స్ నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని, తన మాటలను వక్రీకరించారని క్లారిటీ ఇచ్చారు మల్లారెడ్డి. ఇక తాను బీఆర్ఎస్ను వీడేది లేదని కూడా స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి బోనాల వేడుకల సందర్భంగా కేంద్ర మంత్రి బీజేపీ నేత బండి సంజయ్తో కలిసి లంచ్ చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. పాత బస్తీలో జరిగిన బోనాల వేడుకల్లో బండి సంజయ్, ప్రీతిరెడ్డి ఫోటోలు కలిసి ఉన్న ఫ్లెక్సీలు వెలవడం, ఆ తర్వాత మరుసటి రోజే ఈ ఇద్దరు పక్కపక్కనే కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ లంచ్ చేయడం సంచలనంగా మారింది. అయితే వారి సన్నిహితులు మాత్రం అందులో రాజకీయ అంశాలు ఏమీ లేవని, సాధారణంగానే కలిశారని, ఇద్దరు ఒకే కార్యక్రమానికి హాజరు కావడంతో పలకరించుకున్నారని చెప్పుకొచ్చారు. అయినా సరే మల్లారెడ్డి ఫ్యామిలీ బీజేపీలోకి వెళ్తుందని పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మల్లారెడ్డి హస్తం పార్టీలోకి చేరేందుకు ప్రయత్నిస్తున్నారని, అందుకే కర్ణాటకలో ఆ పార్టీ నేత డీకే శివకుమార్ను కలిసి అటు నుంచి తనకు తెలంగాణ కాంగ్రెస్లో చేరేందుకు రూట్ క్లియర్ చేసుకుంటున్నారని ప్రచారం జరిగింది. ఎందుకంటే ఆయనపై భూ కబ్జా ఆరోపణలు రావడం, ఆయన కాలేజీలు సంస్థలపై ఐటీ దాడులు జరగడంతో అధికారంలో ఉన్న కాంగ్రెస్లో చేరతారనే టాక్ నడిచింది. కానీ అది సాధ్యం కాలేదు. మరోవైపు గతేడాది తీగల కృష్ణారెడ్డితో కలిసి మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్లో చంద్రబాబుతో భేటీ అయ్యారు. దీంతో ఆయన టీడీపీలో చేరతారని, పార్టీ తెలంగాణ బాధ్యతలు ఆయనకు అప్పగిస్తారని కూడా ప్రచారం జరిగింది. అయితే ఆయన తన మనవరాలి వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికే చంద్రబాబును కలిసినట్టు చెప్పారు మల్లారెడ్డి. దీంతో అప్పట్లో ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. అయితే ఇటీవల బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండ్ అయ్యారు. దీనిపై స్పందించిన మల్లారెడ్డి, పార్టీ నిబంధనలను అతిక్రమిస్తే ఎవరిపైనైనా వేటు పడుతుందని హాట్ కామెంట్స్ చేశారు. పార్టీని ధిక్కరించిన ఆమెపై వేటు వేయడం సరైన నిర్ణయమేనని, కేసీఆర్కు కుమార్తె కుమారుడు కాదు, ఆయనకు పార్టీయే ముఖ్యమన్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి సస్పెన్షన్లు ప్రతి పార్టీలో జరిగాయి. ప్రతి కుటుంబంలో గొడవలు సహజమన్న మల్లారెడ్డి, తన కుమార్తె కుమారుడి కోసం పార్టీని ఆయన నాశనం చేసుకోలేరన్నారు. ఇక కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఈ విషయంలో సిబిఐ మాత్రమే కాదు ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరన్నారు. సిబిఐ పేరుతో కేసీఆర్ను ఇబ్బంది పెట్టాలనుకోవడం సరికాదన్నారు. ఇదిలా ఉంటే కవిత టీటీడీపీలోకి వస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే అందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే పరిస్థితే కనిపించడం లేదు. ఇదిలా ఉంటే రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఢీలా పడ్డ టీడీపీకి పూర్వ వైభవం తెచ్చేలా చంద్రబాబు, లోకేష్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. మంగళవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారాయన. ఈ నేపథ్యంలో తిరుపతి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, బొజ్జల సుధీర్ రెడ్డిలతో మల్లారెడ్డి ఫోటోలు ఉన్న ఫ్లెక్సీలు తిరుపతిలో వెలిశాయి. దీంతో మల్లారెడ్డి పార్టీ మార్పుపై ఆసక్తి నెలకొంది. ఇందుకు తగ్గట్టుగానే తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. రాష్ట్రాభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని కొనియాడారు. గతేడాది యూనివర్సిటీలు కావాలని ఇక్కడ తిరుమల శ్రీవారిని కోరుకున్నా, దేశంలోనే 3 పెద్ద డీమ్డ్ యూనివర్సిటీలు నడిపిస్తున్నా, తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్లలో దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ అభివృద్ధి చేశారు. హైదరాబాద్కు మల్టీనేషనల్ కంపెనీలను కేటీఆర్ తీసుకొచ్చారు. తెలంగాణలో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ పరిస్థితి బాగోలేదు.
గతంలో ఏపీలో అమ్ముకొని హైదరాబాద్ వచ్చేవారు. ఇప్పుడు పరిస్థితి మొత్తం రివర్స్ అవుతోంది. తెలంగాణ వాళ్ళు ఏపీలో ఆస్తులు కొని వ్యాపారాలు చేస్తున్నారు. మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి వస్తే పాత రోజులు వస్తాయన్నారు మల్లారెడ్డి. ఈ నేపథ్యంలోనే మల్లారెడ్డి రాజకీయ ప్రస్థానాన్ని ఒకసారి చూస్తే మొదటిగా తెలుగుదేశం పార్టీ నుంచే రాజకీయాలు ప్రారంభించారు. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ నుంచి గెలిచిన ఏకైక ఎంపీగా నిలిచారు మల్లారెడ్డి. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో టీడీపీ నుంచి 2016లో తెలంగాణ రాష్ట్ర సమితి, ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత 2018లో వచ్చిన శాసనసభ ఎన్నికల్లో ఆయన మేడ్చల్ నియోజకవర్గం నుంచి గులాబీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దీంతో 2019లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రివర్గంలో మల్లారెడ్డికి స్థానం కల్పించారు. కార్మిక, ఉపాధి, మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రిగా మల్లారెడ్డి బాధ్యతలు నిర్వర్తించారు. ఈసారి కూడా అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన సమయంలో ఆయన కాంగ్రెస్, బీజేపీలో చేరుతారన్న ప్రచారం సాగింది. మరోవైపు టీడీపీలోనూ జాయిన్ అవుతారనే ప్రచారం కూడా వచ్చింది. కానీ ఆయన బీఆర్ఎస్లోనే కొనసాగుతానని తేల్చి చెప్పారు. 1984 నుంచి రాజకీయాల్లో ఉన్నానని, తాను కోరుకున్న భగవంతుడు నన్ను ఎంపీని, ఆపై తెలంగాణ మంత్రిగా చేశారు. ఇక 1984 నుంచి రాజకీయాల్లో ఉన్నానని, తాను కోరుకోకపోయినా భగవంతుడు నన్ను ఎంపీని, ఆపై తెలంగాణ మంత్రిగా చేశారు. ఇప్పుడు నన్ను ఎమ్మెల్యేగా స్వామివారు ఆశీర్వదించారు. కేసీఆర్ దేశంలోనే తెలంగాణను ఆదర్శంగా నంబర్ 1గా తీర్చిదిద్దారు. దేశంలో అన్నపూర్ణగా తెలంగాణను మార్చిన ఘనుడు కేసీఆర్. ఐటీ రంగంలో కేటీఆర్ 3 లక్షల ఉద్యోగాలు హైదరాబాద్కు తీసుకొచ్చారు. ప్రపంచంలో ఉన్న మల్టీనేషనల్ కంపెనీలన్నీ హైదరాబాద్కు తీసుకొచ్చారు. దేశంలోనే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో నంబర్ 1గా ఉండేది. ఇప్పుడు అన్ని రంగాల్లో పతనమయ్యాం. ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఆగమాగం అవుతోందంటూ లేటెస్ట్గా ఆయన తిరుమల పర్యటనలో చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. దీంతో ఆయన పార్టీ మారుతారా అన్న అంశం మరోసారి పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అలాగే టీటీడీపీలోకి జాయిన్ అవుతారా అన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి.